ఏకాదశి పర్వదినాన ఉత్తరాంధ్ర ఎల్లవేలిపైన నూకాలమ్మ గారి దేవతన దర్శన కార్యక్రమానికి రావటం జరిగింది. ఉత్తరాంధ్ర ఎల్లవేలుపుగా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ ఏ కార్యక్రమైనా ఏ శుభ కార్యక్రమైనా ముందు అమ్మవారిని దర్శించుకొని కార్యక్రమం మొదలు పెట్టడం అన్నది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. అదొక నమ్మకం. అమ్మవారిని దర్శించుకుంటే అన్నీ విజయవంతంగా జరుగుతాయని. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో వెళ్తున్నటువంటి ఈ మూడు పార్టీల తాలూకా ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రంలో ఏర్పడుతుంది. అధికారం వచ్చాక ఉత్తరాంధ్ర ఎలవేలిపోయినటువంటి నూకాలమ్మ వారి కొత్త అమావాస్యకి ఉగాదికి ఉత్సవం జరిగే ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఆ ఉత్సవానికి ఒక రాష్ట్ర స్థాయి ఉత్సవంగా గుర్తింపు పొందే విధంగా రాష్ట్ర స్థాయి పండగగా అక్కడ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా మన రాష్ట్రంలో మన ఎలువేలిపోయినటువంటి నూకాలమ్మ వారి జాతర పండగని ఒక రాష్ట్ర పండగగా గుర్తింపు తీసుకొచ్చి భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర పండుగగా జరగటం వల్ల వైభవంగా రాష్ట్ర స్థాయిలోనే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అటువంటి కార్యక్రమం చేయాలని మొట్టమొదటిగా రోజు ఎన్నికలైనాక ప్రభుత్వం ఏర్పడినాక మేము గెలిచాక ఆ కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. బీజేపీ తరఫున పరమేశ్ గారు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పేలా గోవింద్ సత్యనారాయణ గారు, అటు నాగజగదీష్ గారు, అదేవిధంగా జనసేన తరఫున మా పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిపి జాయింట్గా ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాలని, మొదటి విడత కార్యక్రమం ఉగాది లోపల పూర్తి చేయాలని అనుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగా ఉదయం వార్డులో ముఖ్యమైన వాళ్ళని కలుసుకునే కార్యక్రమం మొదటగా చేద్దాం అనుకున్నాం. అందరం కూడా కలిసి వెళ్ళి దీని తర్వాత సాయంత్రం పూట 2 గ్రామాలు వెళ్ళి ఆ గ్రామంలో ముఖ్యమైన వాళ్ళని కలవాలని, ఈ విధంగా ఈ ఉగాది లోపల సుమారుగా 20 రోజుల్లో అన్ని గ్రామాలు ముఖ్యంగా మేజర్ పంచాయతీలన్నీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వార్డులు పూర్తి చేయాలనే కార్యక్రమంతో మేము ఈ 10 రోజుల కార్యక్రమం మేము ఈరోజు కూర్చొని ప్రోగ్రాం కూడా చాకౌట్ చేసి అవన్నీ మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి విడత కార్యక్రమం. 3 పార్టీలు సమన్వయ కమిటీలు ఏవైతే వేసుకోవడం కార్యక్రమం జరుగుతుందో ఆ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో గ్రామాలు ప్రతి ఇంటింటికి తిరగటం, అదే సమన్వయ కమిటీ పట్టణాల్లో ఏవైతే క్లస్టర్స్ ఉన్నాయో 5 వార్డులు ఆ వార్డు కన్వీనర్ల ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి తిరిగే కార్యక్రమం కూడా ఈరోజు నుంచి మొదలుపెట్టారు. ఇంచుమించుగా చాలా వార్డుల్లో మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం ఉగాది లోపల ఫస్ట్ విడత ప్రచార కార్యక్రమం పూర్తి చేసుకోవాలనే కార్యక్రమం అనుకుంటున్నాం.